శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తిరుప్పావై 29వ పాశురం. ఇప్పటి వరకు పరమాత్ముని ఎన్నో రకాలుగా వేడుకొని పర అనే వాద్యాన్ని ఇవ్వమని కోరుకున్న గోపికలు ఇప్పుడు నిజంగా మేము వ్రతం చేసింది దానికోసం కాదు కృష్ణయ్య అంటూ ఒక రహస్యాన్ని ఈ పాశురంలో కృష్ణుడితో పంచుకున్నారు. అదేమిటో విందాం. சித்தம் சிறுகாலே வந்துன்னைச்சே வித்து உன் பொத்தாமரையடியே போத்தும் பொருள்களாய் பெத்தம்மை தொழுங்குலத்தில் பிறந்த நீ குத்தேவலெங்களை கொள்ளாமல் போகாதோ இதைப்பறை கொள்வானன்று காள் கோவிந்தா எத்தெக்குமிரேழு பிறவிக்கும் உந்தன்னோடுத்தோமே யாவோ முனக்கே நாமாள் செய்வோம் మత్తై నంగా మంగళ్ మాతేలోరెంబావాయ్. ఏమంటున్నారు అంటే, స్వామి బాగా తెల్లవారక ముందే లేచి స్నానం చేసి వచ్చి నిన్ను సేవించి నీ యొక్క బంగారు తామర లాంటి అద్భుతమైన సుందరమైన చరణాలకు మంగళం పాడడానికి ఎందుకు వస్తున్నాము అనేదానికి కారణం వినాలి కృష్ణయ్య అని అంటున్నారు. సాత్వికమైన ఉషోదయానికి పూర్వమే అనుష్ఠానాలు ముగించి భక్తితో పరమాత్ముడి పాదపద్మాలకు అందరం మంగళం పాడాలి అని ఇక్కడ సంకేతంగా చెప్తున్నారు గోపికలు. మన ఆండాళ్ తల్లి ముక్తి కోరే ప్రతి జీవి కూడా ఈ కర్మను పాటించాలి అని చెప్తూ ఉన్నారు. ఆ తరువాత పశువులను మేపి రక్షిస్తూ ఆ తరువాతనే భుజించే మేము ఏ వంశంలో గోపవంశంలో అయితే జన్మించామో అదే వంశంలో జన్మించిన నువ్వు మా హృదయ కమలాల్లో దాచుకున్న భక్తి భావాలతో నీకు చేసే సేవలు అంగీకరించక తప్పదు కన్నయ్య అని అంటున్నారు. స్వామి మనిద్దరిది ఒకే వేద వంశము, క్షీరమే ఆహారము. నీకిష్టమైన నవనీతాన్ని అంటే వెన్నని తయారు చేసే గొప్పవనితలం మేము. మా హృదయాన్ని భక్తితో నవనీతంగా అర్పించి సేవలు చేస్తామంటే కాదనరాదు సుమా స్వామి. ఎందుకంటే నీవు జీవుల హృదయాలను అమృత నవనీతంగా మార్చుకొని ఆ తర్వాత పూజలు స్వీకరించే గోవిందుడవు కదా. మేము ఈరోజు పరా అనే ఈ వాద్యాన్ని తీసుకొని వెళ్ళడానికి రాలేదు స్వామి. ఎప్పటికీ మనిషికి 7 జన్మలని చెప్తారు. 7 జన్మలంటూ ఉంటే నిజంగా అప్పుడు కూడా నీతో విడదీయరాని బంధం కలిగి నీకు సేవలు చేస్తూ బంటులాగా నీతో గడపాలని కోరుకుంటున్నాం స్వామి. మాకు ఇక నిన్ను సేవించడం, నీకు మంగళం పాడడం తప్ప మరే ఇతర కోరికలు లేకుండా చేయాలి నువ్వు అని చెప్పి అంటున్నారు ఇక్కడ గోపికలు ఆండాళ్ తల్లి ఆ కన్నయ్యతోటి. ఇంకా ఈ భావన గురించి ఇంకొంచెం విస్తారంగా మాట్లాడుకోవాలి అంటే, నా మోక్షస్య కాంక్ష నచ విభవ వాంఛాపి చనమే నా విజ్ఞానాపేక్ష శశిముఖి సుఖేశ్చాపి చ పునః అతస్త్వాం యాచేహం జనని జననం యాతు మమ వై మృడాణి రుద్రాణి శివ శివ భవాని ఇది జపః అని చెప్పి దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రంలో ఆదిశంకర్ల వారు అమ్మవారిని ప్రార్థించారు. అమ్మ నాకు మోక్షము వద్దు, విభవం అంటే గొప్ప ఐశ్వర్యము వద్దు, విజ్ఞానం బోలెడంత విజ్ఞానం కావాలి, నేను ఏదో పెద్ద సైంటిస్టుని కావాలి, ఏదో కనుక్కోవాలి అలాంటిది కూడా లేదు. అమ్మ ఉన్నదల్లా కూడా ఒక్కటే వాంఛ, సుఖాల మీద కూడా ఆసక్తి లేదు. ఒకవేళ నువ్వు కాదు కూడదు అడగాలి అని అంటే ఒక్కటే అడుగుతాను తల్లి. ఎలా పుట్టినా కూడా నీ నామజపం, నీ శివ శివ భవాని అంటూ నిన్ను కీర్తించే మనసుని, కీర్తించగలిగిన నోటిని అంటే జిహ్వను నాకు ప్రసాదించు తల్లి అని అడుగుతున్నారు ఆ మహానుభావులు. అలాంటి భావనే మనకు ఇక్కడ గోపికల మనసులోంచి బయటికి వస్తూ ఉంది. ఏమని అడుగుతున్నారు? స్వామి నీకు సేవకుడిగా బంటుగా ఉండే భాగ్యము మాకు కల్పించు అని అడుగుతున్నారు. అందుకే
అంటే మా మనస్సులో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు గూడు కట్టుకొని ఉంటాయి కదా. ఎన్నో రకాల ఆకర్షణలు, మోహాలకు గురవుతూ ఉంటాం. వాటన్నిటినీ అణిచివేసి మమ్మల్ని నీ బంటులాగా చూసుకోవయ్యా, నీకు సేవ చేసే బంటుగా తీర్చిదిద్దుకోవయ్యా అని చెప్పి, ఇప్పుడు మేము ప్రయత్నం చేసి నిన్ను చేరుకోవడం కాదు, నువ్వే మమ్మల్ని మాకు తగిన అర్హతనిచ్చి, ఈ పరా అనే వాద్యం అంటే ఏమిటి అంటే అర్హత, నిన్ను చేరుకునే అర్హతను ప్రసాదించి నీకు కొలువు చేసుకునే అవకాశం ఇవ్వయ్యా అని అంటున్నారు. అందుకే ఈ భావన మనసులో మెదిలిందేమో. త్యాగరాజస్వామి వారు ఏమన్నారు? బంటు రీతి కొలువయ్యవయ్య రామా, బంటు రీతి కొలువయ్యవయ్య రామా, బంటు రీతి కొలువయ్యవయ్య రామా, బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామా. తుంటా వింటివాని మొదలైన మదాదులా గొట్టి నీల కుల చేయో నీచ బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామా. మన్మధుడు, దానితో పాటు ఇతర మదాలు, అనేక రకాల కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే వాటన్నిటినీ కూడా కూలతోయగలిగిన నీ నిజమైన బంటు ఎవరైతే ఉన్నారో అలాగ నాకు ఆ బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామా అని అంటున్నారు. ఇప్పుడు బంటు రీతి కొలువిస్తే బంటు అని తెలియడానికి వేషభూషణాలు ఉండాలిగా. దానికోసమని ఏమడుగుతున్నారు? రోమాంచమని ఘన కంచుకము, రోమాంచమని ఘన కంచుకము, రామభక్తుడని ముద్ర బిళ్ళయు, రోమాంచమని ఘన కంచుకము, రామభక్తుడని ముద్ర బిళ్ళయు, రామనామమని వరఖడ్గమీవి, రామనామమని వరఖడ్గమీవి, రాజిల్లునయ్యా త్యాగరాజు నీకే బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామా. స్వామి, నీ కథలు వింటే మా శరీరం రోమాంచితం అవ్వాలి. అదే నీ బంటు అని తెలియడానికి ఇవ్వవలసిన ఘన కంచుకము. ఆ తర్వాత ముద్రబిళ్ళ అంటూ ఒకటి ఉంటుంది కదా, అతను రామభక్తుడయ్యా, ఆమె రామభక్తురాలయ్యా అనిపించుకునే ముద్రబిళ్ళ కావాలి. ఆ తర్వాత బంటు అంటే రాజుని రక్షించుకోవడం కోసం కావాలి కదా, ఇక్కడ రక్షించుకోవడం కోసం నీ నామం అనే వరఖడ్గాన్ని ఇవ్వు, దానితోటి మేము జన్మజన్మల నుంచి ప్రోగు చేసుకున్న కర్మబంధాలను తొలగించుకుంటాము, అలా రాజిల్లవయ్యా త్యాగరాజు మనసులో అంటూ వేడుకున్నారు. బాగుందయ్యా, ఇలా వేడుకుంటూ ఉంటే నేను బంటు రీతి కొలువిచ్చాననుకో, మరి మీరు ఎలాంటి సేవలు చేసుకుంటారు అనేది కూడా తెలియాలి కదా. స్వామిని ఉదయాన్నే ప్రాతకాలాన్నే లేచి స్నానం అది చేసుకొని భగవంతుడిని సేవించుకోవడానికి, భగవంతుడికి మంగళాశాసనం చేయడానికి మేము అని చెప్తున్నారు కదా. మరి గోపికల పూజ ఎలా ఉంటుందో కూడా తెలియాలి కదా. గంధము పొయ్యరుగా పన్నీరు, గంధము పొయ్యరుగా, అందమైన యదునందనుపై, అందమైన యదునందనుపై, కొందరదనలిరవందగా పరిమళ గంధము పొయ్యరుగా, పన్నీరు గంధము పొయ్యరుగా. ఇలా గంధమేంటమ్మా ఎవరు పుయ్యలేదు అని అనుకుంటూ ముందుగా ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూ వచ్చిన గోపికలు ఆ తర్వాత కృష్ణుని ఎలా అలంకరించారు? తిలకము దిద్దేరుగా, కస్తూరి తిలకము దిద్దేరుగా, తిలకము దిద్దేరుగా, కస్తూరి తిలకము దిద్దేరుగా,
కలకలమని ముఖ కళగని సొక్కుచు, కలకలమని ముఖ కళగని సొక్కుచు, పలుకుల నమృతములొలికెడు స్వామికి తిలకము దిద్దెరుగా, కస్తూరి తిలకము దిద్దెరుగా. చేలము కట్టరుగా, చేలము కట్టెరుగా, బంగారు చీలము కట్టేరుగా, చీలము కట్టేరుగా, బంగారు చీలము కట్టేరుగా. మాలిమితో గోపాల బాలురతో, మాలిమితో గోపాల బాలురతో, ఆలమేపిన విశాలయనునికి చీలము కట్టేరుగా, బంగారు చీలము కట్టేరుగా. ముందు తిలకం పెట్టారు, ఆ తర్వాత బంగారు వస్త్రం కట్టారు, ఆ తర్వాత ఆహా నా కన్నయ్య ఎంత బాగున్నాడు అనుకుంటే దృష్టి తగులుతుందేమో అని చెప్పి హారతులెత్తేరుగా, ముత్యాల హారతులెత్తేరుగా, హారతులెత్తేరుగా, ముత్యాల హారతులెత్తేరుగా. నారీమణులకు వారము యౌవన వారకమొసగెడు వారి జాక్షునకు హారతులెత్తేరుగా, ముత్యాల హారతులెత్తేరుగా. ఇలా ఎన్నో రకాలుగా సేవలు చేసిన తర్వాత పూజలు చేసేరుగా, మనసార పూజలు చేసేరుగా, పూజలు చేసేరుగా, మనసార పూజలు చేసేరుగా. జాజులు మరి విరజాజులు దవనము, జాజులు మరి విరజాజులు దవనము, రాజిత త్యాగరాజను తొనికిని పూజలు చేసేరుగా, మనసార పూజలు చేసేరుగా. ఇలా మేమంతా కూడా పెద్దగా ఆచార వ్యవహారాలు లేకపోతే పూజా పునస్కారాలు తెలిసిన వాళ్ళం కాదు స్వామి, ఏదో యదువంశంలో పుట్టిన వాళ్ళము, పాలు పెరుగుతోటి జీవితం గడుపుకునే వాళ్ళము. నీవు కూడా అలా పుట్టి పెరిగి మమ్మల్ని ఉద్ధరిస్తున్నావు కాబట్టే, నీవు మావాడవు కాబట్టి నీ మీద మా మనసు ఎప్పుడూ లగ్నం అవ్వాలి. అది ఎలా ఉంటుంది అంటే, మనకు భాగవతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంటుంది. శ్రీకృష్ణుడికి మేనత్త అయిన కుంతీదేవి అడుగుతుంది, యాదవులందు పాండుసుతులందు నధీశ్వరా, యాదవులందు పాండుసుతులందు నధీశ్వరా, నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్యా, నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్యా, ఘన సింధువు చేరెడి గంగ భంగి, ఘన సింధువు చేరెడి గంగ భంగి, నీ పాద సరోజ చింతనముపై హనిశంభో హనిశంభో మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియునట్లుగా సేయగదయ్య ఈశ్వరా అంటూ అందరిపైన మోహ విచ్ఛేదం కలిగి చివరకు నీపైనే నా ధ్యాస నిలవాలి అని కోరుకుంది. ఇలాంటి శరణాగతి చేశారు 29వ పాశురంలో మన గోపికలు. ఆండాళ్ తల్లి మనందరి తరపున ఆండాళ్ తిరువడిగళే శరణం. స్వస్తి.